ఆత్మ ప్రణామాలందరికీ. ఫ్రెండ్స్, ముందుగా బ్రహ్మర్షి పిత మహాపత్రిజీకి, అలాగే స్వర్ణమాలమ్మకు, అలాగే మన అత్యంత ప్రియతమ గురువు వంశీకరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇక్కడ నిర్వాహకులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులకు మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అద్భుతంగా అంటే ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో మీకు దైవీ సంపద గురించి క్లాస్ చెప్పుకున్నాం. ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరు జన్మలో కూడా దైవీ సంపదలతో పుడతారు అని. దానికి మనం చాలా దైవీ సంపదలు ఎన్నో ఉన్నాయి. అలా లాస్ట్ క్లాస్లో మనం భయం లేకపోవడం, అలాగే సత్వగుణం కలిగి ఉండడం చెప్పుకున్నాం. అలాగే ఈరోజు రెండవ పార్ట్ ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం. ఎలా ఎప్పుడైతే మనకి దైవీ సంపద ఉంటుందో మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఎట్లా మరి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అనగా ఏకైక భగవంతుని తత్వాన్ని గ్రహించడం, అలాగే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందడం. భౌతిక ప్రపంచంలో విద్య అంటే మనకి తెలుసు, అవసరమైనట్లుగా మనకి ఎంతో విద్య అవసరం. చూడండి, ఒక పక్షికి కూడా విద్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి విద్య ఉంటుంది. విద్య అంటే ఒక పుస్తకాలు పట్టుకొని చదివితేనే విద్యని కాదు ఫ్రెండ్స్. మన జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఎరుకతో కలిగి ఉండడం, అలాగే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందడం, ఇవన్నీ కూడా మన ఏదైతే మనం ఒక ప్రగతిలోకి వెళ్ళాలనుకుంటామో ఆ ప్రగతికి ఏదైతే ఇంపార్టెంటో ఆ నిజమైన జ్ఞానాన్ని పొందడమే జ్ఞానము. అలాగే మనం ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రగతికి నిజమైన జ్ఞానం ఏంటి? స్పిరిచువల్ విజ్డమ్ అనుకోండి, అది అవసరం. కాబట్టి అందుకే భగవద్గీతలో కూడా మనకి శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తాడంటే, శ్రేయస్సుకు దారి చూపే జ్ఞానము అత్యంత శ్రేష్టం అని. అంటే మనం అన్ని చదివేసి, బుక్స్ అంతా చదివేసి ఏది ఫాలో అవ్వకుండా మళ్ళీ తిరిగి మనం అరిషద్వర్గాల్లో ముట్టాడిపోయి మళ్ళీ ఏది తగ్గదు, క్రోధం తగ్గదు, కోపం ఏది తగ్గదు. మరి అలాంటప్పుడు ఎన్ని డిగ్రీలు చదివినా వేస్ట్, ఎంత చదువుకుని వేస్ట్ కదా ఫ్రెండ్స్. అందుకే అక్కడ భగవద్గీత ఏం చెప్పండి, శ్రేయస్సుకు దారి చూపే జ్ఞానం అత్యంత శ్రేష్టమైనది. మన శ్రేయస్సుకి ఏదైతే దారి చూపిస్తుంది ఆ దారి చూపేదాన్ని మనం శ్రేష్టమైనగా తీసుకుంటాం అని అందుకే కృష్ణ భగవానుడు ఆ రోజే చెప్పాడు ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందడం దైవీ సంపదగా మనం పరిగణించవచ్చు ఫ్రెండ్స్. జ్ఞానం రెండు రకాలుగా వర్ణించవచ్చు. ఒకటి ఏంటంటే బాహ్య జ్ఞానం, అంటే ప్రాపంచిక జ్ఞానం. ఎలా వస్తుంది అది అంటే మనకి అది కూడా చాలా అవసరం కదా ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి మనకి అమ్మ దగ్గర నుండి ముందు మొదలు పెడతాం. అమ్మ మనకి అన్ని ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు అన్ని నేర్పిస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మనం పాఠశాలకు వెళ్తాం. పాఠశాలలు అలాగే కళాశాలల ద్వారా పొందే విద్య, మనం అలా శాస్త్ర విజ్ఞానం నేర్చుకోవడం, అలాగే కళలు, మనలో ఏమైతే కళలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం, అలాగే వృత్తి సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కలిపితే బాహ్య జ్ఞానం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అంతరజ్ఞానం అంటారు. అంతరజ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది దైవీ సంపదల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం. మనం ఎవరైతే ముందు జన్మల్లో మనము ఆ అమృతాన్ని పొంది ఉంటామో అలా అంటప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ అంతరజ్ఞానం అనేది వస్తుంది. సో మనం అసలు స్వరూపం ఏంటి, అసలు మనం భగవంతుడి తత్వం ఏంటి, అసలు మన స్వరూపం ఏంటని తెలుసుకోవడం ఫ్రెండ్స్. మన అసలు స్వరూపాన్ని, భగవంతుడి తత్వం తెలుసుకోవడం, అలాగే జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధాన్ని గ్రహించడం. అంటే జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మన పూర్ణాత్మ అంటే ఏంటి, వాటి యొక్క సంబంధం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడం. అదే మామూలు మొదటి జ్ఞానంలో, బాహ్య జ్ఞానంలో ఏంటి, మనం పుస్తకాలు చదువుతాము, డిగ్రీలు సంపాదిస్తాము, అన్నీ చేస్తాం. కానీ అక్కడ అంతర్జ్ఞానం ఉండాలన్న ఇది లేదు. ఎందుకంటే అందరికీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలియదు ఫ్రెండ్స్. కానీ మనం ఎంతో అదృష్టవంతులు, మనకి దైవీ సంపద గురించి తెలిసింది. అలాగే మనం కూడా మన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అసలు ఏంటి, మనం ఏంటి, నువ్వెవరు, నేనెవరు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలుగుతాము.
ఇది అంతర్జ్ఞానం ఫ్రెండ్స్. అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి మరి మార్గాలేంటి? ఫస్టు శాస్త్రాలు చదవడం. ఎలా ఏం శాస్త్రాలు చదువుతాం మరి? భగవద్గీత, అలాగే ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయంలో మనకి భారతదేశం ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి ఫ్రెండ్స్. భగవద్గీత, అలాగే ఉపనిషత్తులు, అలాగే భాగవతం తీసుకోండి, అలాగే రామాయణం తీసుకోండి. ప్రతి దాని నుండి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. అలాగే మహాభారతం, వాటి యొక్క క్యారెక్టర్స్ కానీ తీసుకుంటే కొన్ని క్యారెక్టర్స్ చూస్తే అలా ఉండకూడదు అని నేర్చుకుంటాం. కొన్నిటిని తీసుకుంటే అలా ఉండాలి అని నేర్చుకుంటాం. భగవద్గీత అయితే ఒక అద్భుతం మనకి. అలాగే ఉపనిషత్తులు తీసుకోండి, భాగవతంలోనైతే మానవుడు విష్ణుమూర్తి మానవుడిగా అవతారం ఎత్తి మనకి ఎన్ని నేర్పించాడు. ఇవన్నీ అంటే మనం ఇవన్నీ నేర్చుకున్న రామాయణంలో రాముడి ద్వారా మనం ఎంతగా నేర్చుకోవచ్చు. రావణుడి ద్వారా రావణుడు చాలా పండితుడు ఫ్రెండ్స్. ఆయన బ్రాహ్మణుడు, చాలా పండితుడు. ఆయన శివలింగాన్ని ఆత్మలింగాన్నే సంపాదించిన పండితుడు. కానీ ఒక్క అహంకారము వలన తన మొత్తం అంతా నాశనం చేసుకున్నాడు కదా. మరి అందుకే చదువు ఒక్కటే, బాహ్య జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, అంతర్జ్ఞానం ఉండాలి. సో కాబట్టి మనం ఈ అంతర్జ్ఞానం ద్వారా మనం భగవద్గీత ద్వారా నేర్చుకుంటాము, ఈ శాస్త్రాలు చదవడం ద్వారా. అలాగే సద్గురువి ఆశ్రయం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అలాగే సద్గురువు అంటే మనకి ఎవరైతే సత్య పదాన్ని చూపుతారో ఆయన గురువు అంటారు. ఆ గురువుని సద్గురువు అంటారు. అంటే ఆ సద్గురువు ద్వారా మనం విద్య నేర్చుకోవడం. అంటే మనము మనము ఎంతమంది గురువులు ఉన్నా కూడా మనకంటూ ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మనకి ఆ గురువు ఉండేటప్పుడు ఏమవుతుందంటే అది కూడా మనకి ఏదైతే సత్య పదాన్ని చూపుతారో ఆ గురువుని ద్వారా మనం విద్య నేర్చుకోవడం. అలాగే నమ్మకంతో ఉండడం. ఇంకోటి సత్సంగం. మనకి పత్రిజీ గారు అప్పుడే చెప్పారు, పత్రిజీ గురువు గారు, మన అందరూ మంచి సాంగత్యంలో ఉండాలి, సత్సంగంలో ఉండాలి, అలాగే స్వాధ్యాయం చెయ్యాలి అలా అన్నాం కదా. అలా ఒక ధ్యానం చేస్తే సరిపోదు అన్నట్టు ఇక్కడ మనకి జ్ఞానం దేని ద్వారా ఫస్ట్ శాస్త్రాలు చదువుతాం, ఆ తర్వాత సద్గురువు ఆశ్రమం తీసుకుంటాం, అలాగే సత్సంగం సత్సంగం మంచి సాంగత్యాన్ని కలిగి ఉండడం. అంటే జ్ఞానవంతుల భక్తుల సమక్షంలో ఉండడం అంటే ఏంటి? ఇదే మరి ప్రతిరోజు చూడండి మనం ఇక్కడ కలుసుకుంటాము. ఇక్కడ అందరు గురువులు, ఎంతో మంది గురువులు వస్తున్నారు, ఎంతో మంది చక్కగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటండి? అక్కడ మనం మంచి వ్యక్తులతో సహవాసంతో ఉన్నాము. లేవగానే ఏ సీరియల్లో పెట్టుకొని ఏదో చేసుకో అలా కాకుండా ఒక మంచి వ్యక్తులతో మనం సత్సంగం చేయాలి. ఎంత ఆ జ్ఞానవంతుల బోధ వినడం. కాబట్టి ఏదైతే మనం జ్ఞానవంతుల సత్సంగాన్ని వింటామో, మంచి సాంగత్యంతో ఉంటామో, భక్తుల సమక్షంలో ఉంటామో మనకి జ్ఞానం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మననం చేయడం. ఏదైతే గురువులు చెప్పారో, ఏదైతే సద్గురువులు చెప్పారో, ఏదైతే సత్సంగంలో విన్నామో ఇప్పుడు వినేసి పూర్తిగా ఏం చెయ్యాలో ఏదో చెప్పేసి వినేసి మళ్ళీ నెక్స్ట్ మినిట్ మళ్ళీ మనం సేమ్ మన అరిసడ్వర్గాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మననం చేసుకోవడం, ఏం చెప్పారు, ఆ చెప్పింది మనం ఎలా ఆచరించాలి అనేది మననం చేసుకోవడం. అలాగే ధ్యానం చేయడం, పఠించిన శాస్త్రాలను ఎలా ఆలోచిస్తామో అలాగే భగవంతునిపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? శ్వాస మీద ధ్యాస పెట్టడం, భగవంతునిపై ధ్యానం చేయడం. అలాగే ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో మనకి ఎరుక వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఎరుకతో మనం చదివిన పాఠాలు మనను జ్ఞానవంతులు ఏం చెప్పారో అది మనకి కరెక్ట్ గా వినాలి, మనం గుర్తు చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. కాబట్టి మననం చేసుకోవడం, ధ్యానం చేయడం, అలాగే ప్రయోగాత్మక జీవనాన్ని అమలు చేయడం. ఏంటి ప్రయోగాత్మక జీవనం అంటే జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం. ఏదైతే నేర్చుకున్నామో ఒక గురువు గారు ఇప్పుడు చూడండి, వంశీకరణ్ మాస్టర్ రోజు ఏదో ఒక జ్ఞానం పంచుతూనే ఉంటారు. అవి వస్తూనే ఉంటాయి మనకి. ఎన్నో అసలు భాగవతంలో, రామాయణంలో తెలియని ఎన్నో పాత్రల గురించి మనకి చెప్తూ ఉంటారు. మరి అలా చెప్తున్నప్పుడు అవన్నీ మనం అవలంబించాలి కదా ఫ్రెండ్స్. మనం అది వాళ్ళ దగ్గర నుండి ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోకూడదు అనేది అవలంబిస్తేనే కదా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రయోగాత్మక జీవనాన్ని అవలంబించడం, అంటే జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం, శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మనం నిజమైన ప్రయోజనం కలుగుతుంది ఫ్రెండ్స్. ఏమీ లేకుండా ఊరికే గుడ్డెత్తు చేలో పడింది అలా కాకుండా మనం ఏదైతే సద్గురువుల ద్వారా నేర్చుకున్నామో, ఏదైతే సత్సంగంలో నేర్చుకున్నామో అది మనన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఎరుకలో ఉంటూ ఆ దాన్ని చేయడం వల్లనే ప్రయోజనం కలుగుతుంది. మరి ఇలా చేయడం వల్ల జ్ఞానం యొక్క ఫలితాలేంటి? ఎలా ఫలితం పొందుతామంటే ముందు అజ్ఞానం తొలగిపోతుంది ఫ్రెండ్స్. మనలో భయం ఉంటే భయం పోతుంది. ద్వేషం ఉంటే ద్వేషం పోతుంది. అహంకారం ఉంటే అహంకారం పోతుంది. అలాగే అన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అదే కదా మనం అనుకున్నది. ఎప్పుడైతే మనం సద్గురువులు చెప్పింది, సత్సంగంలో విన్నది మనం మనన చేసుకుంటామో, దాని ద్వారా ధ్యానం చేస్తాము. ఏమవుతుందంటే మనం ఒక ఇరుక స్థితికి రాగానే మనలో ఉండే భయము, ద్వేషము, అహంకారం అన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. సత్య మార్గంలో నడవగలుగుతాం. అంటే తప్పుడు మార్గాల్ని వదిలేస్తారనమాట. తప్పుడు మార్గంలో ఉండే వాళ్ళు కూడా దాన్ని వదిలేసి ధర్మ పదంలో నడుస్తారు. వాల్మీకి మనకు తెలుసు కదా, రత్నాకరుడు. ముందు పిట్టల్ని కొట్టి అలాగా వేటాడి చేసేవాళ్ళు. సడన్ గా ఆయనకి జ్ఞానోదయం కలిగి చూడండి మరి. అంటే అలా ఒక ఒక టైం మనకు వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని పట్టుకోవాలి. భగవంతుని అనుగ్రహం అప్పుడే పొందుతాము. ఎప్పుడైతే తప్పులు అందరూ చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఆ తప్పుని తెలుసుకొని దాన్ని వదిలి సత్య మార్గంలోకి వెళ్ళడం, సత్య మార్గంలో నడవగలగడం, తప్పుడు మార్గాలను వదిలేసి ధర్మ పదంలో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటి జననం ఏంటి, మరణం ఏంటి, వాటి యొక్క అసలు అర్థం ఏంటి, ఆ అసలు అర్థాన్ని ఎలా గ్రహించాలి అనేది మనం ఈ జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా తెలుసుకుంటామో దాని ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మరి దానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుందాం. ఆది శంకరాచార్యులు తీసుకోండి. చాలా చిన్న వయసులోనే ఆయన బాడీ వెకేట్ చేశారు. కానీ ఎంతటి అద్భుతమైన అసలు హిందూ తత్వాన్ని ఒక హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లారు ఆయన. ఆధ్యాత్మికాన్ని, ఒక జ్ఞానాన్ని హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లారు. చిన్న వయసులోనే ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి అలాగే అది ప్రపంచం మొత్తం పనిచేశారు. అవునా? సో ఆయన ఎక్కడ వదులుకోలేదు. నాకు ఎంత జ్ఞానం ఉంది, నాతోనే పెట్టుకుంటాను, నేనే తెలివైన అని అనుకోలేదు ఆయన. ఆ జ్ఞానాన్ని మొత్తం ప్రపంచం అంతా తిరిగారు. ఇప్పుడన్నా ట్రాన్స్పోర్ట్ ఉంది ఫ్రెండ్స్, అప్పుడంతా నడక ద్వారా ప్రపంచం అంతా తిరిగి అందరికీ అందించారు. ఇలా ఉంది, మనం ఇలా చెయ్యాలి అని చెప్పించారు. అలాగే మళ్ళీ ప్రహ్లాదుని తీసుకోండి. చిన్న వయసులోనే భగవంతుని తత్వాన్ని గ్రహించి భక్తి మార్గంలో నిలబడ్డాడు. చూశారు, ఎవరి దారిలో వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని చేశారు ఫ్రెండ్స్. అలాగే నారద మహర్షిని తీసుకుందాం. చిన్నతనంలో అనే భక్తి ద్వారా జ్ఞానం పొందారు. అనంతరం దేవర్షిగా మారారు. అంటే అక్కడ చూడండి, ఎవరి దారిలో వాళ్ళు ఆ తత్వాన్ని పట్టుకున్నారు. ఆది శంకరాచార్యులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచం మొత్తం ఇచ్చేశారు. ప్రహ్లాదుడు అంటే గుర్తు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది చిన్న వయసులో భగవంతుని తత్వాన్ని పట్టుకున్నారు. అలాగే నారద మహర్షి భక్తి అనే తత్వాన్ని పట్టుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వారి యొక్క జ్ఞానాన్ని సంపాదించి మనకు ఉదాహరణగా నిలిచారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే జ్ఞానం సంపాదించడం అనేది మనిషిని
మోక్ష మార్గంలో నడిపించే శ్రేష్టమైన దైవీ సంపద గుణం ఫ్రెండ్స్. విద్యను కేవలం ప్రాపంచిక విజయాల కోసం మాత్రమే కాకుండా భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగించాలి. మనం ఏమనుకుంటాం, ఈరోజు ఈరోజు అయిపోయింది, హ్యాపీగా ఓకే, ఈరోజు ఈ బుక్ చదివేశాము, ఎగ్జామ్స్ రాసేసాము, రిజల్ట్ వచ్చేసాయి, మనం పాస్ అయిపోయింది ఈరోజు, ఇంకా ఆ బుక్ని మనం గుర్తు చేసుకోం. మరి అలా అది కాదు ఫ్రెండ్స్. జ్ఞానం సంపాదించడం అంటే మనం మోక్ష మార్గంలో నడిపించే ఏంటి, మనకి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది తెలుసుకోవడం అనేది చాలా మంచి ఇంపార్టెంట్ దైవీ గుణం ఫ్రెండ్స్. అందుకే అది ప్రాపంచిక విజయాల కోసం మాత్రమే ఉపయోగించుకోకుండా ఏంటి భగవంతుని స్వరూపం ఏంటి, అలాగే అది తెలుసుకోవడానికి మనం ఏం చెయ్యాలి, గురువులు మనకి ఏం చెప్పారు, సత్సంగంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పడమే ఫ్రెండ్స్. ఇదే జ్ఞానాన్ని సంపాదించడం. దైవీ సంపదలో మూడవది ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ ఎప్పుడు వస్తే మనకి, మనం ఒకప్పుడు పూర్వ జన్మలో ధ్యానం చేసి 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 ఎక్కడి నుండి ఆపామో అలా అక్కడి నుండి ఇక్కడ కంటిన్యూ అవుతాం ఫ్రెండ్స్. అందుకే మనకి చూడండి కొంతమందికి ధ్యానంలోకి రావడమే లేటు, కానీ వచ్చారంటే వెంటనే వాళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృతం. అయితే ఇప్పుడు 4వ దైవీ సంపద ఏంటి? మనము ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని మరి పంచాలి ఫ్రెండ్స్. జ్ఞానం మనకు వస్తే మనం చదివేసి మనతో ఉండిపోవడం కాదు. మనం ఏదైతే చదివామో, ఏదైతే చూసామో దానిని నలుగురికి పంచాలి. పంచితే పెంచబడుతుంది. అలా అని పంచితే పెంచబడుతుందని పెంచకండి. అసలు దాని గురించి పెంచబడుతుందా లేదా అనేది యూనివర్స్ చూసుకుంటది. అది మనకెందుకు? కాబట్టి పంచితే పెంచబడుతుంది. దైవీ సంపదలో ఇదొక పార్ట్ ఫ్రెండ్స్. 4వది ఏంటంటే విద్యాదానం, అలాగే జ్ఞానదానం, అలాగే భూదానం, అలాగే అన్నదానం. అద్భుతాలు కదా. విద్యాదానం మనం ఇప్పుడు చేస్తున్నంతా ఇదే, విద్యాదానం, జ్ఞానదానం. మనకు వచ్చిన జ్ఞానాన్ని దానం చేయడం, విద్యని నేను ఎడ్యుకేషన్ లోనే ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి విద్యాదానం చేయడం అంటే చాలా ఇష్టం నాకు. అలా జ్ఞానదానం ప్రతి ఒక్కరికి తెలిసినది, జ్ఞానం పంచడం. అలాగే భూదానం, అలాగే అన్నదానం. అన్నదానం ఎంత ఇష్టం అంటే ఎవరో ఒకరు మనతో పాటు తింటే ఎంత బాగుంటుంది కదా ప్రతిరోజు. అసలు అలా ఇలాగ శక్తి కొలిది చేయడం. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్, వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు, అనాథ శరణాలయాల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మనం శక్తి కొలిసి ధ్యానం చేయడం అంటే అది. మరి దానం అంటే ఏంటండి? ఇప్పుడు చెప్పాం కదా, విద్యాదానం, దానదానం. మరి దానం అంటే ఏంటి? దానం అనగా మన దగ్గర ఉన్న దానిని ఇతరులకు శక్తి కొలది అందించడం. మనకి ఎంత శక్తి, మనకి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి కొలది మనం వాళ్ళకి దానాన్ని పంచడం అన్నమాట. అంటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఫ్రెండ్స్, యజ్ఞ దాన తపస్సులు ఎప్పుడూ చెయ్యాలి. నువ్వు ఈరోజు లాస్ట్ మంతే ఇచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇవ్వడం అనకండి. మీకు ఒక సోర్స్ రాగానే, మీకు జీతం రాగానే, లేకపోతే మీకు ఆదాయం రాగానే, మీకు వృత్తి ఉన్న, మీకు వ్యవసాయం ఉందనుకోండి, లేకపోతే వ్యాపారం ఉందనుకోండి, లేకపోతే ఉద్యోగం ఉందనుకోండి, మీకు దేని ద్వారా ఆ సోర్స్ వస్తుందో ఆ సోర్స్ రాగానే ఎవరి వంతు వాళ్ళకి పనిచేయండి. అమ్మ చూడండి పిల్లలకి ఇదిగో ఇది నీ వంతు, ఇది నీ వంతు అని చెప్తుంది కదా, అలా ఆ వంతుని పనిచేయండి. పిరమిడ్స్ కి ఇంత ఇద్దాం అనుకోండి, అది అన్నదానానికి ఇంత ఇద్దాం అనుకోండి, అలాగే విద్య చదువుకున్న వాళ్ళకి ఇంత ఇద్దాం అనుకోండి. అలా ఎప్పుడైతే మీరు ఇస్తారో ఫ్రెండ్స్, అద్భుతంగా మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే మనము మంచి మనసుతో చేస్తున్నాం ఫ్రెండ్స్, అది ఎప్పుడు కూడా అద్భుతమే జరుగుతుంది. కాబట్టి మనం అలా ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి ఎలా, ఇక్కడ మనం దానం అనగా మన దగ్గర ఉన్న దానిని ఇతరులకు శక్తి కొద్ది అందించడం అంటుంది.
అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పారు, యజ్ఞ దాన తపస్సులు ఎప్పుడు చేస్తుండాలి. దానం చేసే వ్యక్తి అహంకారం లేకుండా ఉండాలి. ముందు నా దగ్గర చాలా డబ్బు ఉంది, నాకేంటి నేను ఇప్పుడు ఇచ్చేస్తాను అని చేయకూడదు. నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఇప్పుడు నేను ఇస్తాను, తర్వాత నాకే పుణ్యం వస్తుంది, ఈ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకోవాలంటే నేను ఇవ్వాలి, అలా అని ఆలోచించవకండి. దానం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా చెయ్యాలి. ఆయనకి ఎటువంటి ఆలోచన దాని మీద ఉండకూడదు ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. మరి ప్రధానంగా దానాలు 4 రకాలు అనుకున్నాం కదా! ఏంటి మరి 4 రకాలు? మొదటిది విద్యాదానం. ఎడ్యుకేషన్ డొనేషన్. ఎలా మరి? విద్యను పంచడమే ఉత్తమమైన దానం. మీరు విద్యను పంచండి. విద్యాదానం మహాదానంలో మహాదానం అనేది మనకు తెలుసు. ఎందుకంటే మనకొచ్చిన దాన్ని అందరికీ చెప్పడం. ఒక వ్యక్తికి విద్య నేర్పితే అతను జీవితాంతం దాన్ని ఉపయోగించుకుంటాడు ఫ్రెండ్స్. అంటే చూడండి, మీరు ఎంత మంచి దానాన్ని చేస్తున్నారు. ఆ విద్యాదానం. అలాగే అందుకే చూడండి, అప్పుడు పూర్వం గురుకులాలు ఉండేవి. వేద పాఠశాలలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా మహానుభావులు నడిపేవాళ్ళు. వాళ్ళు ఏం ఫీజులు ఆశించి నాకు ఇంత డబ్బు కావాలి, ఈ డబ్బు కోసం నేను చేస్తున్నానని అనుకునేవాళ్ళు కాదు. కాబట్టి అలాగా మనకు తగినంతలో మనం ఏం చేయగలం అనేది అలాగా చేస్తూ విద్యాదానాన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. అలాగే జ్ఞానదానం, స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మన గురువులు చేస్తున్నది చూడండి, మన పత్రిజీ గారు ఆ స్పిరిచువాలిటీ అనేది స్ప్రెడ్ చేయకపోతే ఇంతమంది రారండి. మనకు బుద్ధ భగవానుడు ఏంటి, భార్య పిల్లల్ని వదిలేసి తను ఏదో నేర్చుకోవాలని వెళ్ళి ఒక చెట్టు కింద బోధి వృక్షం కింద తను ఆ జ్ఞానాన్ని పొంది ఆనాపాన సతండి దీన్ని అద్భుతాలు జరుగుతాయని అని చెప్పిన దాన్ని, అలాగే మన చెప్పిన దాన్ని ఇంకా వెరీ సులభతరం చేసేసి సంసారంలోనే నిర్యాణం కాదు, భార్యని పిల్లల్ని వదిలేసి వాళ్ళని ఏడిపించి మనం పొందే జ్ఞానం కరెక్ట్ కాదు. కాబట్టి మన సంసారంలోనే నిర్యాణం చేద్దామని, నిర్వాణం అవ్వాలి. అద్భుతంగా చూడండి, ఇంట్లో ఉంటున్నాం, మన పనులు మనం చేస్తున్నాం, అలాగే ఇది కూడా చేస్తున్నాం. అంటే చూడండి, అక్కడ ఆయన ఏం అలా పత్రిజీ తన యొక్క స్వార్థం చూసుకోకుండా ఉద్యోగాన్ని కూడా వదిలేసి డబ్బు ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా సంకల్పం పెట్టారు. అందుకే ఇంత మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్. అంటే జ్ఞాన దానాన్ని చేశారు. మరి ఆధ్యాత్మిక ధ్యానాన్ని పంచడం అంటే అంత ఈజీ కాదు కదా ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం అత్యంత పుణ్యఫలం ఫ్రెండ్స్. ఇప్పుడైనా జూన్లు ఉన్నాయి, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చక్కగా వింటున్నాం. కానీ ఆ టైంలో అలా కాదు కదా ఫ్రెండ్స్. ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి దగ్గరికి వెళ్ళేసి, అక్కడికి వెళ్ళి నువ్వు ధ్యానం చేయరా బాబు, ఏం లేకపోయినా కళ్ళు మూసుకోరా అని చెప్పడం ఎంత అద్భుతం కదా. అలాంటి దానాన్ని చేయడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం అత్యంత పుణ్యకరం ఫ్రెండ్స్. అలాగే గురువులు, ఆచార్యులు తమ విద్యను ఇతరులకు అందించడం కూడా చాలా గొప్పదానం. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంతో మంది ఎంత చక్కగా ఎంతో మంది గురువులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతున్నారు. అలాగే మనం వంశీకరణ్ మాస్టర్ ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు మనకొచ్చింది చాలులే, మనం ఇంకెందుకు ఇవన్నీ చెప్పడం అనుకోవట్లేదు వాళ్ళు. అలా జ్ఞానాన్ని పంచగలగాలి ఫ్రెండ్స్. గురువులు, ఆచార్యులు తమ విద్యను ఇతరులకు అందించడమే గొప్పతనం. అలాగే భగవద్గీత ద్వారా నేర్చుకోవడం. భగవద్గీత, రామాయణం, భాగవతం వంటి గ్రంథాలను ఇతరులకు నేర్పడం కూడా జ్ఞానదానమే. అలాగే ఇంకా చెప్పాలంటే భూదానం. ఏంటి భూదానం? ఎలా? ముందు విద్యాదానం అనుకున్నాం, తర్వాత జ్ఞానదానం, స్పిరిచువల్ డొనేషన్, అండ్ భూదానం అంటే ల్యాండ్ డొనేషన్. అనాథాశ్రయాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, విద్యా సంస్థల కోసం ఉన్నాయి, విద్యా సంస్థ ఇలాంటి వాటికి భూమిని దానం చేయాలి. ఇది ఎంతో మీకు ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా మనం
వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము మనము అనేసి అనుకుని మీరు ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అహంకారం లేకుండా ఇవ్వడం. అలాగే యాహ్, ఏది కూడా ఆర్భాటాలు కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక చిన్న వస్తువు ఇచ్చినా కూడా నిలబడిపోయి ఫోటోలు తీసేసుకొని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో తెల్లవారు లేస్తే ఇదే గోల. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, ఆ పోస్టు, ఈ పోస్టు. అవసరమైనది ఏది ఉండదు. కాబట్టి అలాంటివి కాకుండా చక్కగా ఎటువంటి పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా, అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా ఇవ్వడం ఫ్రెండ్స్. ఇది మనకి అలాగే కొంతమంది కొంతమంది మనకి అంతవరకు ఎందుకండి మన టాటాని తీసుకోండి. రతన్ టాటా. అసలు ఎంత అద్భుతం అంటే ఆయన అందరూ చెప్తారు కదా! కొంతమంది ప్రపంచంలో విజేత ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆయన దానాలంటూ ఇవ్వకుండా ఉండుంటే ఆయనే ఫస్ట్ ఉండేవారు. కానీ ఆయన అదంతా ఆలోచించలేదు. ఆయనకొచ్చిన దాంట్లో 70% దానాలే ఇచ్చేస్తారు. అద్భుతం కదా ఫ్రెండ్స్! ఇలా చాలా ఉన్నారండి పెద్ద పెద్ద వాళ్ళందరూ. అంటే ఆ దానం ఇవ్వాలనుకోవడం ఒక పెద్ద వరం. ఒక దైవీ సంపద. కాబట్టి అలా. పురాణాల్లో రాజులు భూదానం చేశారు. మనకు తెలుసు రాజులు భూదానం చేయడం, అగ్రహారాలుగా ఇచ్చేయడం ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ కూడా పురాణాల్లో ఇచ్చారు రాజులు. అలాగే ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వలేమండి? అలా ఆలోచించి ఇవ్వడం అన్నమాట. తర్వాత దానం అన్నదానం ఫ్రెండ్స్. ఫుడ్ డొనేషన్. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అత్యున్నతమైన దానం ఫ్రెండ్స్. ఇది వీళ్ళ పేద, గొప్ప, తారతమ్యమా ఏమి కాదు. చక్కగా మనం పిల్లలకి అన్నం పెట్టడం. లేదంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆ రోజు చూడండి మనం తీసుకెళ్ళి పాలు, పెరుగు అన్నీ తీసుకెళ్ళి విగ్రహాలకు పోసేస్తాం. ఎందుకండి ఆ పాలు, పెరుగు మీరు ఒక లేని వాడికి ఇవ్వండి, లేదా డబ్బులు లేని వాడికి ఇవ్వండి. వాడు ఆ పూటంతా కడుపు నిండా తింటాడు, హాయిగా దీవిస్తాడు. అంటే దేవుడు దీవించడం కాదు ఫ్రెండ్స్. కానీ దేవుడు కూడా చెప్పలేదు ఎక్కడ. నాకు లీటర్ కొద్ది పాలు వెయ్యండి, పెరుగెయ్యండి అని ఎక్కడ చెప్పలేదు కదా ఫ్రెండ్స్. లేని వాడికి నువ్వు దానం చెయ్యి అన్న దానం. సమస్త దానాల్లో శ్రేష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క అన్నదానంలో మాత్రమే కాస్త తినగానే అబ్బా! నా పొట్ట నిండిపోయింది ఇక చాలు అంటాం. ఉన్న దానాల్లో మనం అలాగ అనలేం. ఎన్ని బుక్స్ చదివినా ఇంకా తృప్తి తీరదు. ఎంత భూదానం చేసినా తృప్తి తీరదు. ఎన్ని ఏమిచ్చినా మనకు తృప్తి తీరదు. అంతే కదా ఫ్రెండ్స్. ₹100 ఉంటే ఇంకా ₹1000 కావాలనిపిస్తది. అలాగే ₹1,00,00,000 ఉంటే 10,00,00,000 కావాలనిపిస్తది కదా! కానీ ఇక్కడ అన్నదానంకొచ్చేసరికి అలా కాదు. తినలేము. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అత్యున్నతమైన దానం ఫ్రెండ్స్. అన్నదానం సమస్త దానాల్లో శ్రేష్టమని అందుకే చెప్పారు. అన్నదానం చేసిన వారు జన్మ జన్మలకు పుణ్యం పొందుతారు ఫ్రెండ్స్. లేదు నేను ఇలా చేస్తే నాకు ఇలా వస్తుందని చెప్పారు అందుకే చేస్తున్నాను అని అనుకోకూడదు. నేను నేను లేని వాడికి పెడుతున్నాను. విశ్వానికి సహాయం చేస్తున్నాను అనుకోండి ఫ్రెండ్స్. మరి ఏంటి దానం చేసే విధానం ఎలా? దాన లోభము, అహంకారం లేకుండా చేయాలి. పిసినారితనం ఉండకూడదు అక్కడ కూడా. అలాగే అహంకారం లేకుండా అహంకారం లేకుండా ఉండాలి. అలాగే ఎవరైనా అడిగినప్పుడు తక్కువగా కాకుండా అంటే మన దగ్గర ఉన్నదానికన్నా ఏదో వీడు అడిగాడు వీడికి ఒక 10 పైసలు ఇస్తే చాలు, ఒక రూ. 10 ఇస్తే చాలు అనుకోని చేయకండి. ఎవరైనా అడిగినప్పుడు తక్కువ కాకుండా శక్తి కొద్దీ ఎక్కువగా ఇవ్వాలి. ఫ్రెండ్స్. గుణహీనులకు అలాగే దుష్టులకు దానం చేయకూడదు. అది చాలా అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకడొస్తాడు అసలు ఎన్నో ఎన్నో చెప్తాడు సాకులు. దాన్ని మనం నమ్మేసి ఇచ్చేస్తాం. తర్వాత కర్ణుడు తీసుకోండి. తనకంటూ ఏమీ పెట్టుకోలేదు.
అలాగే అంటే కర్ణుడు కొంతమందికి ఇచ్చినవి కూడా ఎలాగున్నాయంటే మొత్తం దానం చేసే గొప్ప శీలే. కానీ ఏంటి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి దానం లోభం, అహంకారం లేకుండా చేయాలి. అలాగే ఎవరైనా అడిగినప్పుడు తక్కువ కాకుండా శక్తి కొద్దీ ఎక్కువగా ఇవ్వాలి. అలాగే మూడవది గుణహీనులకు, దుష్టులకు దానం చేయకూడదు. సా అందుకే శాస్త్రాలు అలాగే చెప్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే కొంతమంది ఉంటారు, దుష్టులు ఉంటారు. మనం ఇస్తాం, ఇచ్చిన వెంటనే వెళ్ళేసి వేరే బ్యాడ్ సరికాని వాటికి ఉపయోగిస్తారు. అది చూసి మనం బాధపడకుండా ఉండాలంటే మనము దుష్టులకు అలాంటి గుణహీనులకు దూరంగా ఉండడమే కరెక్ట్. అలాగే దానం చేసిన తర్వాత గర్వించకూడదు. ఈ రోజు నేను చూడు ఇంత దానం చేశాను, ఇక పోయింది మొత్తం పోయింది. దానం చేసిన తర్వాత గర్వించకూడదు, తిరిగి ఆశించకూడదు ఫ్రెండ్స్. నేను దానం చేశాను కదా, ఇస్తే వస్తుంది అన్నారు కదా మాస్టరు, మరేంటి నాకు ఇంకా రాలేదు అని ఆశించకండి, వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. దానం వల్ల మరి కలిగే ప్రయోజనాలు ఎందుకు మనం దానం చేయాలి? ఫస్ట్ ఏంటంటే పాపాలు తొలగిపోతాయి. గత జన్మలో చేసిన పాప కర్మలు కరిగిపోవాలంటే మనం ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. మీకు కళల్లో మాస్టర్ చెప్తారు కదా, కళల్లో దుష్కర్మలు కనబడితే మనం దాన్ని కర్మ విమోచనం చేసుకోవాలంటే మొదటిగా మనం మాస్టర్స్ అడగాలి, దుష్కర్మలు చూపిస్తారు, ఇవన్నీ ఓకే. మనకి అలా కష్టంలో ఉన్నవాడే మనకి తారసపడతాడు, మనకు పరీక్షలు పెడతారు, మనం సహాయం చేస్తామా లేదా అనేది చూస్తారు. అప్పుడే మన కర్మలు తొలగిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి గత జన్మలో చేసిన పాపాలు కరిగిపోతాయి. అలాగే సంతృప్తి లభిస్తుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆ రోజు ఎంత హాయిగా ఉంటుందయ్యా. అలాగే కర్మ బంధాలు తగ్గుతాయి ఫ్రెండ్స్. ధన, విద్య, ఆహారము, అలాగే వీటన్నిటినీ కూడా ఏంటంటే ఇతరులతో పంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్సెస్ చెప్పకూడదు, భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. కరుణ, దయ, ప్రేమ కలిగిన వారిని ఎప్పుడు కూడా భగవంతుడు అద్భుతంగా చూస్తాడు సార్. చూస్తాడు ఫ్రెండ్స్. అదే మనం యూనివర్స్ అంటున్నాం. విశ్వం మనకి ఎప్పుడు తప్పు చేయదు ఫ్రెండ్స్, తప్పుడు మార్గంలో నడిపించదు. విశ్వం ఎప్పుడు మనం ముందు దారిలోకి వెళ్ళాలని చూస్తాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి దానం వల్ల ఎంత మంచి ప్రయోజనాలు, పాపాలు తొలగిపోతాయి, సంతృప్తి లభిస్తుంది, కర్మ బంధాలు తగ్గిపోతాయి, అలాగే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఫ్రెండ్స్. ఉదాహరణ చెప్పుకుందాం. కర్ణుడు తీసుకోండి. మహాభారతంలో కర్ణుడు తన దగ్గర ఉన్నది మొత్తం దానం చేసే గొప్ప దానశీలి మనకు తెలుసు. కానీ లాస్ట్ లో ఏమైందండి, అడిగినవన్నీ ఇచ్చేసి లాస్ట్ చివరి నుండి లాస్ట్ వరకు ఏది అడిగితే అది ఇచ్చేసి ఆ తర్వాత బాడీ వెకేట్ చేసిన తర్వాత పైకి వెళ్తారు. పైకి వెళ్తే ఆయన మధ్యలో దాహం వేస్తున్నారు. దాహం వేస్తే నీళ్ళు తాగాలనుకుంటే బంగారం, వెండి పడుతుంది. ఇదేంటి నేను అడుగుతుంది, నేను అసలు ఏం తినాలన్నా తినలేకపోతున్నాను, బంగారం ఇవే కనిపిస్తున్నాయని అనుకున్నప్పుడు ఏం చెప్పారంటే, యూనివర్స్ ఏం చెప్పిందంటే, నువ్వు అన్ని దానం చేసావు, కానీ నువ్వు నాకే పెద్దగా ఉంది అన్న ఉద్దేశంతో నువ్వు ఎప్పుడు కూడా అన్నదానం చేయలేదు. ఎవ్వరు నువ్వు పెట్టగా అన్నం తినలేదు. నువ్వు బంగారాలు ఇచ్చావు, నీ దగ్గర ఉన్న ప్రతిదీ ఇచ్చావు, నో డౌట్ యు ఆర్ వెరీ గుడ్. బట్ నువ్వు ఒక అన్నదానం కూడా చేయలేదు. ఫ్రెండ్స్ అంటే చూడండి, అంటే మనం ఏంటి కర్ణుడు అలా దానివల్ల మళ్ళీ అప్పుడు అడుగుతాడంట, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, నేను భూలోకానికి వెళ్ళి నేను అప్పుడు ఆయన్ని మళ్ళీ అంటే చూడండి, ఇక్కడ అర్థం అవుతుందా మీకు? మనం ఏదైతే కర్మ చేస్తామో మళ్ళీ తిరిగి ఆ కర్మలు అనుభవించడం కోసం మళ్ళీ జన్మ ఎందుకు ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ? కాబట్టి కర్ణుడు. అలాగే శివ చక్రవర్తిని తీసుకున్నాడు.
ఒక గువ్వను కాపాడడానికి తన శరీరాన్ని తానే కోసుకొని దానం చేస్తాడు. ఎంత అద్భుతం కదా! అలాగే రాజా రామ్మోహన్ రాయ్ తన సంపదను వేద పాఠశాలల కోసం దారాదత్తం చేసేసారు. చూసారా? కాబట్టి ఇలాగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటి అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దానం అనేది అత్యంత దైవీ లక్షణం. మన శక్తి కొలది విద్య, జ్ఞానం అలాగే విద్యని ధ్యానం చేయడం, జ్ఞానాన్ని ధ్యానం చేయడం, అలాగే భూదానము, అలాగే అన్నదానం చేయడం, ఇతరులకు పంచి పెట్టడం. ఇవన్నీ కూడా ఏంటంటే నీవు అలాగే ఏముంది నాకు ధ్యానం చేయమన్నారు కదా! మా ఇంట్లో ఉండేవాళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు మాకు ఎవరెవరైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళందరికీ చేసేస్తాను. అవి కూడా నాకే వస్తాయి. ఇలాంటి ఆలోచనలతో చెయ్యొద్దండి. అది ఎలా ఉండాలంటే అహంకారం లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దానాలన్నీ ఇతరులకు పంచిపెట్టాలి. స్వార్థం లేకుండా చేసిన దానం మన జీవితాన్ని పవిత్రం చేసేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఏం ఆలోచించకుండా అద్భుతంగా మనం ఎప్పుడైతే దానం చేస్తామో మన జీవితం అలాగే మారిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ధ్యానం ఈ రెండు ఈరోజు మనం నేర్చుకున్నాం. జ్ఞానము, దానం. ఈ రెండు కూడా అద్భుతాలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఇలాగే ఈ దైవీ లక్షణాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే తర్వాత క్లాస్‌లో ఇంకా ఇంకా 2 దైవీ సంపదలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజుకి నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్‌కి, అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, వంశీకరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.